అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మాలతి. నేను సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. వృత్తిరీత్యా నేను ఒక డాక్టర్ని. అయితే మా వృత్తిపరంగా మేము ఎంతోమందిని కలుస్తూ ఉంటాము. వాళ్ళకి మంచి జరుగుతుంది, మేము ఎంతో నేర్చుకుంటూ ఉంటాము. కాకపోతే ఎంతవరకు చేయగలం? రోజుకో 50 మందిని చూస్తానేమో, ఒక 200 మందిని చూస్తానేమో. గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను, గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను. చదివినప్పుడు ఎంతోమందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఎంతోమంది ఊళ్ళ నుంచి వస్తారు, సిటీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వస్తారు, స్లమ్స్లో ఉండే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయన్నమాట. మంచి తాగే నీరు లేదు, మంచి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, శానిటేషన్ లేదు. దానివల్ల వాళ్ళ హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది, ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రతి చోట ఎందుకు ఇలా ఉంది అని ఆలోచించినప్పుడు ఏంటంటే, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అనేది మన దగ్గర లేదు. వాళ్ళు అది చేయట్లేదండి, వాళ్ళకి ఎట్టి దేనికి పనికిరారు, ఇలాంటి నాయకులు ఉన్నారు ఇలా అనడం కంటే మనం ఆ సిస్టంలోకి వెళ్ళి నేను ఎలా చేయాలి అనేది ఒక ఆలోచన. ఇప్పుడున్న రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి నేను పొలిటికల్ ప్లాట్ఫామ్ వెళ్ళాలి అంటే, రాజకీయాల్లోకి వెళ్ళాలంటే 10 కోట్లు ఉన్నాయా, 20 కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉన్నాయా, మీ ఇంట్లో ఇంకెవరైనా రాజకీయాల్లో ఉన్నారా, లేకపోతే మీరేమన్నా సినిమాల్లో పనిచేశారా, ఇలాంటి వాళ్ళు అడిగేవాళ్లే తప్ప అమ్మ నువ్వేం చేస్తావు అనేవాళ్ళు చాలా తక్కువ. కానీ ఇదంతా కాకుండా జనపాలన ఆర్గనైజేషన్లో పాలెం శ్రీకాంత్ రెడ్డి గారిని కలిశాను. ఆయన లేదమ్మా ఇలాంటి వాళ్ళు, ఇలాంటి యంగ్స్టర్స్, యూత్ అనేవాళ్ళు ఈ ఏజ్లో వస్తేనే మీరు ఏమన్నా చేయగలుగుతారు. తర్వాత ఇంట్లో మాట్లాడి నేను ఇంకా వివిధ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్లో ఎన్జిఓస్లో కూడా పనిచేశాను. సో కొద్ది గొప్ప ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అనేవి, ఈ ప్రజలు పడే ఈ ఇబ్బందులు అనేవి ఏంటి అనేది ఒక అవగాహన ఉంది కాబట్టి ఏం చేయాలి అనే కూడా ఆలోచన కూడా ఉంది. సో ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంటికి పరిమితం అవ్వాలి, ఎందుకు హాస్పిటల్కే పరిమితం అవ్వాలి? మనం ఈ ప్రజలకి ఎంత సేవ చేయగలిగితే అంత చేయాలి. దానికి పొలిటికల్ రాజకీయాలతో మాత్రమే సాధ్యము అని అనుకొని నేను ఈ ప్లాట్ఫామ్కి వచ్చాను. జనపాలన మద్దతుతో జనతంత్ర పార్టీలో మేము పోటీ చేస్తున్నాము. మా సింబల్ వచ్చేసి అల్మారా అండి, బీరువా. అంటే బీరువా ఏంటంటే ఇక్కడ మేము అంటూ ఉంటాం, ఇది ప్రజల డబ్బు ఏదైతే ఉందో సేఫ్టీ లాకర్ అనమాట. ఈ ప్రజల బీరువా మీరు ఓటు వేసి మాకు మద్దతు ఇచ్చినట్టయితే మాకున్న ఆలోచనలతోటి ఎటువంటి కరప్షన్ లేకుండా మేము ఏదైనా చేయగలము అనే ఒక భావంతో మేము ముందుకు వస్తున్నామండి. మేము నిజమే చెప్తాం, చేసి చూపెడతాం అని మేము అంటున్నాము. ఇప్పటికీ చెప్తున్నానండి, నిజమే చెప్తాం, చేసి చూపిస్తాం. మీరు బీరువా గుర్తుకే ఓటేసి మాకు మీ ప్రోత్సాహం అనేది ఒకటి ఇస్తే మేము అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు.